ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశం. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాడు దేశద్రోహి అని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగితే, నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లని. ప్రశ్నించినటువంటి వ్యక్తిని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అర్బన్ నక్సలైట్లని, దేశద్రోహులని, మరి ఈ చెడు ముద్ర వేసి ఈ బీజేపీ పార్టీ, మనువాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈ విధంగా ప్రశ్నించినటువంటి వారి మీద అన్యాయంగా, దారుణంగా, దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసినటువంటి విషయమే. వాస్తవంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఎలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? మనందరికి తెలిసే ఉంటది. నిన్న రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్‌లో వీళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి దాని మీదట ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అయినటువంటి అభిజిత్ దీప్కే అనేటటువంటి యువకుడి మీద కొంతమంది దుండగులు, గుర్తు తెలియనటువంటి దుండగులు ఆ శాంతియుత ర్యాలీలో మరి అతని మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ యొక్క నిరసన తెలియజేసుకునేటటువంటి హక్కు ఉంది. ఈ శాంతియుతంగా నిరసన తెలియజేసుకునేటటువంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన హేమమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి వెన్నెముక అంతా విద్యార్థులు, యువతే కాబట్టి యువత కోసం, విద్యార్థికి జరిగినటువంటి అన్యాయం మీద పోరాడుతున్నటువంటి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను.